జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా, ఇక కార్యక్రమం ప్రారంభిస్తుండగా మీరు తోడుమని అడుగుచున్నాం తండ్రి. ప్రభువా, సుబ్బారావు గారిని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన సతీమణి గారు పాపం గారిని బట్టి వందనాలు. యేసయ్య, తల్లికి ఓదార్పును దయచేయండి. వారికి ఇచ్చిన కుమారులు, మనవళ్ళు, మనవరాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. కోడళ్ళ కోసము, వారికి ఇచ్చిన కుమార్తె కోసం, బంధువుల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, స్నేహితులు, అన్నదమ్ములు, సంఘం పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, సుబ్బారావు గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభావ, ఈ ఆత్మను మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని నేస్తము అయా నీ సన్నిధిని అనుగ్రహించండి. మన్నైనది తిరిగి మళ్ళీ మన్నులోనే కలుసునన్నావు తండ్రి. ప్రభు నాయన, అయ్యా ఈ మట్టిని మట్టిలోనే కలపడానికి ప్రారంభిస్తుండగా ప్రభు నాయన, ప్రభా మీరు మాతో ఉండి ప్రభు నాయన, అయా తండ్రి ప్రభు ఎత్తబడే సంఘంలో ప్రభు ఉన్నట్లుగా సాయం చేయమని, నీ ఆశీర్వాదం దీవెన అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. అది మట్టిలోనే కలుచును కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రియా మరి ఇళ్ళ సుబ్బారావు గారిని ప్రేమించి నీ పిలుపు మేరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి నీవు పెట్టిన ఆత్మ మళ్ళీ తిరిగి నీ వద్దకు వచ్చుండగా, అయా నీ యొద్దన ప్రభు స్థలాన్ని, చోటును దయచేయమని, సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే పాపం గారి సేవలను బట్టి నీకు వందనాలు, ఆ పడిన ప్రయాసం బట్టి వందనాలు, ఆ పడిన కష్టం బట్టి నీకు వందనాలు. అలాగే ఒక పాపం గారి కాదు, కుమారుడు కొండలు, అలాగే దుర్గారావు గారికి ఇచ్చిన మరి అయ్యా కోడలను బట్టి, మనోళ్ళు, మనవరాలను బట్టి, బంధువులు, స్నేహితులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభు జ్ఞాపకం చేసుకుని సహాయించండి. నీ హస్తమని సన్నిధి నీ కృపలో బలపరచండి తండ్రి. దేవానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభా, సుబ్బారావు గారు, ఇలా సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ప్రభా మీరు తోడమని, మీ హస్తమ చాపమని, మీ సన్నిధి అనుగ్రహించమని ప్రభా, అయ్యా మీరు ఎక్కడి కింద మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచి సుబ్బారావు గారి ఆత్మను మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా మీరే మహిమార్థమైన నింపమని, తోడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకలు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. రైట్, ఇప్పుడు దయచేసి ఈ సమయంలో కొన్ని నిమిషాలు కుటుంబ సభ్యులు సుబ్బారావు గారు మరి పుట్టుక, వారి జీవిత విధానము, ఎలా జన్మించారు, ఆయన పడిన కష్టాలు, చివరిలో మరి పరిచర్యలో మరి ప్రభు బల తీసుకోవటం కానీ, సేవకులు వచ్చినప్పుడు వాక్యం వినటం కానీ, అలాగే గౌరవ వినయం, చాలా విధేయతగా ఉన్నారు. మరి కుటుంబ సభ్యులైన మరి వారికి ఇచ్చిన భార్య పాపం గారు చేసిన సేవలు కొన్ని మాటల్లో తెలియపరుస్తారు, విందామండి. చెప్పాలంటే నా భర్త నేను సేవ చేసుకుంటున్నాను అనుకోలేదు. నాకు అది భారంగా అనిపించలేదు. మా ఆయనకి 2007లో వచ్చింది పక్షపాతం. అక్కడి నుంచి కరోనా ముందు, కరోనా ఒక సంవత్సరానికి వస్తానంగా మంచాన్ని పడ్డాడు, సాయంత్రం మంచం ఎక్కేస్తాడు. అప్పటి నుంచి నేను ఇళ్లలో పని చేసుకుంటూ, అలాగే నా భర్తను చూసుకుంటూ, పసిపిల్లోళ్ళలాగా నేను చూసుకుంటూ వచ్చాను. నాకు అసలు బాధ అనేదే కాదు నాకు. ఎందుకంటే నేను 2020లో నుంచి కరోనా వెళ్ళిన కాడ నుంచి కరోనా స్థితిలో నాకు దేవుడు నాకు తోడుగా నన్ను బ్రతికించాడు. అప్పటి నుంచి దేవుడు అంటే నాకు భయపడి నేను వేస్తాయా, అలాంటి రోగం నాకే వస్తే నాకెవరు చూస్తారు, అలా ఆ రోగమే నాకు వచ్చిందని నన్ను చూసుకోండి అతనిలో అని నేను ఒక బిడ్డగా నా తండ్రి నేను చూసుకుంటూ వచ్చాను. నాకు నేను ఒక మానవరాలనే కదా, నాకు అప్పుడప్పుడు ఒక కోపం వచ్చేది, ఇసుకున్నా దాన్ని. ఎందుకంటే ఇళ్ళలో పని చేసుకోవాలా, ఇల్లు ఇదుకోవాలి, ఇల్లు చేసుకోవాలి. నేను వచ్చాను కదా, సండానం చేసించేవాడు. నాకు కష్టం నేను ఒకరు చెప్పుకోకపోయినా నాకు అదే కష్టం అనేది కాదు. నాకు ఇళ్ళలో ఎవరన్నా నిన్ను మెచ్చుకుంటున్నావమ్మా, నువ్వు భర్తగా పడుకుంటున్నావు, నీ పని చేసుకుంటున్నావు అని అందరు నన్ను మెచ్చుకోవడం నాకు అనవసరం. నాకు అనవసరం. నాకు దేవుడు కావాలి, దేవుడు నాకు అప్పగించాడు ఆ పని.
నేనే ఆ దేవుడిని నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చాలి. అదే నాకు వచ్చే నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నన్ను ఎవరు చూస్తారు, నేను ఎవరు చూస్తే నా తరతరాలు నాకు అది కృపలాగా నాకు ఉంటుందని నేను ఒక భర్తగా కాదు ఒక బిడ్డలాగా తను మనసులో పేసపోసిన ఎన్నిసార్లు తీసేదాన్ని తను వస్తుపోయి నేను వచ్చాక అవును రక్నాడితే డొక్కాడి జీవితాలు నేను వచ్చాక ఒరుసుకుపోయి ఉండేది, పక్కంతా వాతలు పడిపోయి ఉండేది. బాధపడుకుంటా నేను మళ్ళీ అటు ఇటు చేసుకుంటున్నాను. 4 సంవత్సరాలు బట్టి ఇదే యాతంతో తను బ్రతిస్తున్నాను. నేను ఈ వారంలో 2 సార్లు జ్వరం వచ్చి పాపం అది నా భర్త నన్ను దూరం చేశాడు. అయినా దేవుడిని వాక్యం సెలవిచ్చింది ఏమనంటే ఈ సృష్టిలో కలిగినవన్నీ నావేనని నేను ప్రార్థన చేసి ఏడ్చుకొని దేవాన్ని చిత్తం ఏమైందని కీర్తన గ్రంథంలో చూస్తే ఏమంచాలు వచ్చిందంటే ఈ సృష్టిలో కలిగినవన్నీ నావే అన్నాడు దేవుడు. అయ్యా నీవైతే నువ్వు తీసుకొని వెళ్ళు, నాకు దక్కుతాడు నాకు ఉంచు అని నేను ప్రార్థన చేసుకొని దేవుడిని వదిలేసుకొని దుక్కు పడుకుంటా ఈ జీవితం వెళ్ళబుచ్చుకొని ఇంతవరకు చేశాను. నా దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు, ఇంతకంటే గొప్ప దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని ఇవాళ ఏడుచుకుంటున్నావు. నా దేవుడు నా భర్త పరలోకంలో నా దేవుడు కలుసుకుంటాం ఒక రోజు. ఇక్కడంతా శ్రమే, అక్కడ ఆనందం ఇచ్చే లోకం అవుతుందని మనం నేను గ్రహించుకున్నాను. అలాగా ఆ లోకానికి వెళ్ళాక నా భర్త నేను కలుసుకుంటాను, అందరం కలుసుకుంటాం. ఇక్కడ కష్టాలు అక్కడ కష్టాలు, ఆనందం పడే ఒక స్థలం నాకు దేవుడు ఇస్తానంటున్నాడు అని ఈనాడు అంటే మానవులం కాబట్టి ఇక్కడ దుఃఖాలు కష్టాలు ఇది బంధం, ఇది ఆ బంధాన్ని వదులుకోలేక కష్టపడి ఏడుస్తాం. ఆ బంధం అనేది ఇక్కడ మనం వదులుకొని దేవుడి వైపు చూసే పని అయితే మనకు పరలోక ఆనందం ఇక్కడే దొరుకుతుంది. అయ్యా ఈ సాక్షి దేవుడు దీవించింది కాక నా భర్త పరలోక దేవుడి దగ్గర చేర్చాలని ఆ ఏసాయిని నేను మనసారి కోరుకుంటున్నాను. అద్భుతమైన సాక్ష్యాన్ని అందించింది పాపం గారు. నేను చూస్తుండగా మన తల్లి సుబ్బారావు గారు కదలలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అటు ఇటు కూడా దొరలేని పరిస్థితి. అలాంటి సమయంలో పక్కకి తిప్పుకుంటూ మరి ఒక పక్కనే ఉంటే ఆ శరీరం ఏమన్నా గాయమవుద్దేమో, అక్కడ చెమట బట్టి గారి అక్కడ పుండిలాగా పడిద్దేమో అని ఎప్పటికప్పుడు వాటర్ తో తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఆ తల్లి చేసిన సేవలు హౌస్ విజిటింగ్ వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండేవాడిని. ఆ జావందీటు, పాలందీటు, ఆ మజ్జిగందీటు, రకరకాలుగా ఆ తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ప్రభువాని ప్రార్థించేవాడిని, స్తుతించేవాడిని, గణపరిచేవాడిని. అయితే సుబ్బారావు గారి విషయంలో ఒక మాటలో చెప్పాలంటే నా చిన్నతనం నుంచి మాది కొనంగుంటే కాబట్టి ఆయన ఎక్కువ కాలం కొనంగుంట్లోనే జీవించేవాడు. నాకు తెలిసి ఆ కొండల్లో కానీ ఆ తోటల్లో కానీ ఆయన నడిచిన విధానం, ఆ తోటలో ఉండే విధానం ఎక్కువ శాతం కనిపించేవాడు. పరిచయం ఉండేది కాదు, పరిచయం లేదు కానీ ఎక్కువ సార్లు చూస్తా ఉండేవాడిని సుబ్బారావు గారిని. ఆ తర్వాత మరి దేవుని చిత్తం ద్వారా ఇక్కడికి రావటం, సుబ్బారావు గారు మరి కుటుంబం పరిచయం అవటం, అలాగే చక్కగా ముందుకు కొనసాగటం. అలాగే చివరి దశలో తను ఒకే ఆశ అండి, హౌస్ విజిటింగ్ వచ్చినప్పుడు ఆ కదలలేని పరిస్థితిలో కూడా చెయ్యి ఇలా లేపుతూ ఉండేవాడు అనమాట. వందనాలంటే ఇలా లేపుతూ ఉండేవాడు అనమాట. అది సాక్షాత్తు ఆ కుటుంబంలోకి వచ్చి నేను అనుభవించిన అనుభవాలండి. వందనాలు మాటతో చెప్పలేకపోయినా ఇలా చేయి చూపిస్తూ ఉంటాం. తెలిసి మనకి శబ్దయంత్రం ఇటు కూడా వినపడదు కాబట్టి వాక్యం కూడా వింటూనే ఉండొచ్చు నాకు తెలిసి. అయితే ప్రతి నెల కూడా ప్రబ్బల్లా తల్లి ఏంటంటే ఆశ, ప్రబ్బల్లా తీసుకోవాలి, ఆయన నిత్యరాజ్యంలో ఉండాలి, ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తీసుకోవాలని ఆస్తి బాబు మరి ప్రార్థన చేసి ఇప్పించమంటదా, ఇప్పించండి అమ్మా, ఆయన ఇక్కడ రాలేని పరిస్థితి కదా, దేవుడికి అన్ని తెలుసు, ఆ ప్రబ్బల్లా తీసుకెళ్ళని ప్రార్థన చేసి ఆ తల్లికి ఇచ్చి ఆ సుబ్బారావు గారికి ఇమ్మని చెప్పేవాడిని. అలాగే ఆ కార్యక్రమం జరుపుతూ ఉండేది. చాలా మరి ఆయన విషయంలో సుబ్బారావు గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి కష్టపడుతూ శ్రమడుస్తూ ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించారు. కొడుకులతోనూ మరి కూతుళ్ళతోనూ ఆ బంధువులతోనూ మరి కష్టపడుతూ ఆ రోజు నుంచే రూపాయి భోజనం చేసుకుంటూ ముందుకు కొనసాగాడు. అయినా కొన్ని అననుకూల కారణాల వల్ల మరి లోకానుసారంగా జీవించినప్పటికీ చివరిలో ప్రభువుని తెలుసుకున్నాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దేవుడు అంటే వాక్యమన్నా ఇంటికి వచ్చినా చాలా గౌరవంగా వినయంగా మాట్లాడే, అంటే పలకరింపు అంటే లేదు కానీ ఆ సైకిల్ ని బట్టి తెలిసిపోతుంది. ఇదివరకు చూసుకుంటే మనకి వెంకటేశ్వరం గారు వాళ్ళ తల్లి గారు ఏం పేరమ్మా, ఆమె పేరు ఏరమ్మ తల్లి రామ్ కూడా
నేను రోడ్ని వెళ్తుంటే పిలిచేదన్నమాట. పిలిచి బాబు అని క్యాకేసేది. ఆమె స్థాయికి వచ్చి చిన్న కానుకి ఇచ్చేది. చూడండి గమనించి 20 రూపాయలు 10 రూపాయలు అని. అంటే 20-10 గురించి చెప్పడానికి కాదు, ఆమెకున్న గౌరవం, ఆమెకున్న ఆప్యాయత అనమాట. సేవకుడికి ఒక ఇది ఇవ్వాలని ఒక ఆలోచన అనమాట. అంత ప్రేమగా పలకరించేది, ప్రేమగా చూసేది. అలాగే తర్వాత సుబ్బారావు గారిని చూసాము. చక్కగా మరి పరిచర్ల చివరిగా ప్రభువుని తెలుసుకుని క్రీస్తు బిడ్డగా చేర్చబడి తిరిగి మళ్ళీ మనలోనే మరి మన్నయింది, మట్టిలోంచి తీయబడింది కాబట్టి మట్టిలోనే కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఇంకెవరన్నా దుర్గారావు గాని, చైతన్య గాని, అలాగే కొండలు గాని ఏమన్నా 2 మాటలు మీ తండ్రి గురించి మాట్లాడగలిగితే మాట్లాడవచ్చు. అంటే ఏమీ లేదు, ఆయన జీవించిన విధానంలో మీకు చేసిన మేలును బట్టి ఎలా జీవించారు ఏంటి అనేది 2 మాటలు చెప్తే వాక్య పరిచయం చేసుకుని ముందుకెళ్ళి. ఈ రోజున తండ్రి రాగా చనిపోతే అంటే నాకైతే ఏడుపు వచ్చేది. వాళ్ళ తర్వాత గురించి మరి చెప్పలేనంత బాధ, తనకున్న విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఎవరన్నా 2 మాటలు దుర్గారావు కానీ, చైతన్య, భారతి కుమార్తె చెల్లైనా సరే అంటే పర్లేదు మాట్లాడతాను. అంటే ఏం చేశారనేది అంటే తెలియటం కోసం ఆయన పరిచర్య విధాలు. నాకు తెలిసేది గొప్ప పరిచర్యలో పాల్గొంది. మరి ఈ రోజు చాలా బాధాకరమైంది. తను మన మధ్యన ఉన్నారు, మరి ఇప్పుడు వెళ్ళారంటే మరి ఇది పరలోక రాజ్యం, దేవుడి రాజ్యం చేరారని మేము నమ్ముతున్నాం. మరి ఆత్మకు శాంతి కలగాలని మీరందరూ, మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఆత్మకు శాంతి కలిగి మరి దేవుడి రాజ్యం చేరాలని. మరి నిజంగా అసలు చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే బిడ్డలున్న మరి ఒక ఆదరణ కలిగి ఒక భార్య, ఒక భర్తకి బంధం అంటే మంటగారిని చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తిన్నా తినకపోయినా అన్ని చంటి పిల్లలు మాకు తెలుసు, అందరికి తెలుసు. నిజంగా అసలు ఎవరు చూడరు. ఇప్పుడు అన్ని బాగుంటేనే వదిలేసి ఎవరికళ్ళు తెలుస్తున్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా అసలు దేవుడు ఇచ్చిన బంధం అంటే అది నిజంగా ఆ ఆత్మ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి అలాగే మా కుటుంబం గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్షులు దేవుని దీవించిన. చాలా సంతోషము. చెల్లి మంచి సాక్ష్యం అందించింది. ఆ తల్లి చూసిన విధానం, చంటి పిల్లని ఎలా చూశారో మరి అలా మరి పాలిస్తారు చూడండి. చంటి పిల్లకి అలా గోరుముద్దలు తినిపిస్తారు చూడండి, అదే గుర్తుకొస్తుంది. చంటి పిల్లని చూసేట్టు చూసింది. ఆ తల్లిని, ఆ కుటుంబాన్ని దేవుడు బహుబలంగా దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని మాటలు విందామండి. పరిశుద్ధుడా యేసయ్య నీకు స్తోత్రాలు, వందనాలు. కుటుంబ సభ్యులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి నీ కృపలో బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన విజయ్ కుమార్ గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు విందాం. దేవుడు మరి ఈ భూలోకంలో చూసినప్పుడు మరి అంతా నిరాకరంగా ఉన్నప్పుడు ఆయన అన్నిటినీ సృష్టించాడు. భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్రుల్ని అన్నిటిని సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించాడనమాట. మనిషిని దేంతో సృష్టించాడండి? మట్టితో సృష్టించాడు. సృష్టించి నాసికారంధ్రం ద్వారా ప్రాణాన్ని పోసాడండి. అంటే మనిషి అంటే అంత ప్రేమ దేవునికి, మనిషి అంటే అమితమైన ఇష్టము దేవునికి అనమాట. అయితే ఈ మనిషి తిరిగి మట్టితోనే చేశాడు కాబట్టి తిరిగి ఎక్కడికి కలవాలి? మళ్ళీ మట్టిలోనే కలవాలి. ధనవంతుడైనప్పటికను, ఐశ్వర్యం ఉన్నప్పటికను, డబ్బు ఉన్నప్పటికను, వెండి బంగారాలు ఉన్నప్పటికను, బిల్డింగ్లు ఉన్నప్పటికను, ఎంత ఆస్తిపరుడైనప్పటికను, ఎంత పేదవాడైనప్పటికను తిరిగి మట్టిలోనే కలవలసిందేనమాట. ఎవరైనా ఉంటారండి ఇక్కడ ఉన్న వాళ్ళు? మిమ్మల్ని అడుగుతుంది, ఎవరైనా ఉంటారా? శాశ్వత కాలం ఎవరైనా ఉంటారు ఇక్కడ? ఎవరు కూడా ఉండరు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్లాల్సిందే. వాళ్ళు ఇక్కడ రారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే. మరి గొప్ప ధన్యత. మరి సుబ్బారావు గారి విషయంలో చాలా మంచి సాక్ష్యం అందించారనమాట. ఆయన ప్రేమ ఒకనొకప్పుడు అనానుకూలంగా జీవించినప్పటికీ చివరిలో ప్రభుని తెలుసుకుని ఆయన సాక్షిగా ఉండి దేవునికి లోబడి ముందుకు కొనసాగాడు. గొప్ప ఆస్తిని సంపాదించాడు. ఏం సంపాదించాడండి? ఎక్కడ సంపాదించాడు? ఏ ఊళ్ళో సంపాదించాడు? గొప్ప ఆస్తి అంటే ఎక్కడ సంపాదించాడండి? 2 స్నేహితులు ఉన్నారట. 2 స్నేహితులు ఉంటే బాగా చదువుకుని ఒక ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఒక ఆయన ఏమో పాస్టర్ గారు అనమాట, మాకులేగా సేవ చేస్తున్నాడు.
దూర ప్రాంతం అమెరికా వెళ్ళిన సేవకుడు వ్యాపారవేత్త వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారిని కలుసుకున్నాడు, స్నేహితుల్ని కలుసుకున్నప్పుడు మరి ఎలా ఉన్నావు అని మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకున్నప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, నేను తూర్పు పక్కన 10 ఎకరాలు సంపాదించాను, పన్నోడు పక్కన 10 ఎకరాలు సంపాదించాను, ఉత్తరం పక్కన 10 ఎకరాలు సంపాదించాను, దక్షిణ పక్కన 10 ఎకరాలు సంపాదించాను అన్నాడు. పాస్టర్ గారు మీరు ఎంత సంపాదించారండి పాస్టర్ గారు? చూడండి, నేను అక్కడ సంపాదించాను అన్నాడు. ఎక్కడంటండి? అక్కడ ఎలా సంపాదించావు, ఎలా కొన్నావు అక్కడ? చూడండి, పరలోక రాజ్యంలో మరి స్థానాన్ని నేను సంపాదించుకున్నాను, నీకుందా అని అడిగాడు. అక్కడ నేను స్థలం కొనలేదే. ఏమన్నాడండి? అక్కడ నేను స్థలం కొన్నాను. గొప్ప ఆస్తి, సుబ్బారావు గారు సంపాదించిన ఆస్తి ఎక్కడుందంటారు? పరలోకంలోనే ఉందండి. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు అండి. చూడండి, మరి మనిషిగా పుట్టినవాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యము వెళ్లాల్సిందే. ఎవరు కూడా ఈ భూలోకంలో కార్యక్రమం జరిపించడానికి ఇచ్చిన మా కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించుకుని చిన్న వాక్యం ఉందాం. మన పాస్టర్ గారు వాక్యాన్ని అందిస్తారు. చిన్న వాక్యాన్ని ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. జీవం గల దేవుని ఎదుట సాష్టాంగపడి సాగిలిపడి వేడుకుందాం. కార్యక్రమాన్ని జరిపించడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఈ వాక్యాన్ని విన్న అందరం కూడా కీర్తన రాసిన గ్రంథం 17వ వచనాన్ని చదువుకుందాం. వాడు చనిపోయినప్పుడు ఏమి తీసుకుని పోడు, వాని ఘనత వాని వెంట దిగతాడు. చూడండి, మనందరం కూడా వాక్యాన్ని ఒకసారి విందాం. దేవుని వాక్యాన్ని మనందరం కూడా వినగలిగినట్లయితే ఈ విధంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమైనా తీసుకుని వెళ్తాడు, వెంట వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొస్తాడు. పని సుబ్బారావు గారికి మరి అంత ఆస్తి ఉందో మీ అందరికీ తెలుసు, మాకు తెలియదు, కానీ ఆస్తి ఉంది, లేకపోవచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా అనుభవించడానికే మనం అందరం కూడా యాత్రికులమని ఒక మాటగా దేవుని వాటిని సెలవిస్తూ ఉంది. ఈ లోకానికి ఎందుకు వచ్చా మనము? మా అందరం కూడా వినండి, యాత్ర చేయడానికే, అంతేకాని ఇది శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. కొంతకాలమే భూమి మీద ఉంటాం. అందుకోసమే దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్య ప్రకారంగా చూసుకోగలిగినట్లయితే ఒక రోజున అందరికీ కూడా ఏమొస్తుంది? మరణం అనేది వస్తుంది. అందరం మరణిస్తాం. ఒకళ్ళు ముందు, ఒకళ్ళు వెనక అవ్వచ్చు. కానీ చూడండి, మరి గమనించినట్లయితే గొప్ప విషయం ఏంటంటే రక్షణ పొందుకోమని దేవుని వాక్యం సమర్చబడతా ఉంది. రక్షణ పొందుకుంటే ఎక్కడికి వెళ్తా ఉంటాం? పరలోక రాజ్యము వెళతాం. రక్షణ పొందకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకం వెళతాం. కనుక ఈ మాటలు ఎందుకు వినాలి మనం అందరం కూడా అంటే, ఈరోజు మనకి రక్షణ అవసరమైంది. మరి పుట్టినది మొదలుకొని అలా జీవించినప్పటికీ సుబ్బారావు గారు దేవుని వాక్యాన్ని వినడం జరిగింది. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత తన పాత జీవితాన్ని విడిచిపెట్టేయాలని, క్రీస్తులో మరి చక్కగా జన్మించాలని, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలని, చక్కగా మరి ఆయన తీసుకున్న నిర్ణయం, తీర్మానాలను బట్టి చక్కగా మరి ఆయన రక్షించబడ్డాడు. చక్కగా మరి దేవుని సన్నిధిలో క్షమాపణ ఆయన పొందుకున్నాడు. ఈ లోకంలో మనిషికి ఏమవసరం అంటే క్షమాపణ అవసరం. మరి ఎంత సంపాదించినా ధనం మనిషిని రక్షించదు, ఆస్తి మనిషిని రక్షించదు. మరి రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేది. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే రక్షణ వస్తుంది. ఈరోజు మరి భూమి మీద పుట్టిన మనం అందరం కూడా ఒకనొక రోజున మరణిస్తామని ఎరిగి మరి రక్షణ పొందుకున్నామా? రక్షణ పొందుకోలేదా? ఈరోజు రక్షణ పొందుకోకపోతే ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఇదే, రక్షణ పొందుకోవాలి. మనం ఏం తీసుకుపోము, ఈ భూమి మీదకి ఎలా వచ్చాం అలాగే వెళ్ళిపోవాల్సిందే, కానీ ఏమి వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఏది కూడా మనతో రాదు. ఇవన్నీ కూడా దేవునివే. భూమి ఎవరిది? దేవుని. ఆకాశం ఎవరిది? దేవునిది. ఇవన్నీ కూడా దేవునివే. మనం అనుకుంటున్న మన ఆలోచన ప్రకారంగా ఇవి మనవి అనుకోవడానికి మరి సుబ్బారావు గారితో పాటు వారి ఆస్తి వారు తీసుకెళ్ళినట్లయితే మనం కూడా
అప్పుడు అనుకోవచ్చు మనకు కూడా ఆస్తి కావాలి. ఈ రోజు మరి దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగానే వెళ్ళిపోతాము. ఇది దేవుని వాక్యము సెలవిస్తున్నమాట. అయితే మరి క్రీస్తుని నమ్ముకుంటే, రక్షణ పొందుకుంటే తిరిగి రేపబడతాం. నరకం ఉంది, పరలోకం ఉంది. కనుక ఈ నరకాన్ని తప్పించుకోవడమే రక్షణ పొందుకోవాలి. ఈ నరకాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలని క్షమిస్తారు. క్షమాపణ అనేది అవసరం. ప్రాముఖ్యమైనది ఏంటంటే క్షమాపణ. ఈరోజు నువ్వు క్షమించబడ్డావా? నీకు క్షమాపణ ఉందా? క్షమించబడితే మరి నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. క్షమాపణ పొందుకోకపోతే వాక్యాన్ని బట్టి అయినా సరే, ఎప్పుడైనా సరే, ఇంకా ఈ జీవితాన్ని మరి విడిచిపెట్టి, ఈ లోకం మీద ఉన్నటువంటి ఆశలన్నింటిని విడిచిపెట్టి, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము ఎలా వచ్చిన వాళ్ళు అలాగే వెళ్తున్నట్లుగా. నిజంగా ఏమైనా వెంట పెట్టుకుని వెళ్తాడమ్మా? ఏమైనా వెంట పెట్టుకుని వెళ్తాం కుదురుద్దా? పోనీ అయినా సంపాదించి వచ్చాము, కానీ ఎంతైనా సంపాదించే ఓపుకున్నంత సంపాదిస్తాం, కానీ శివరాఖరికి అన్ని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాల్సింది. ఏది మనతో ఇదే నిజం. ఈ నిజాన్ని మనం అందరం కూడా చక్కగా అర్థం చేసుకుని మరి రక్షణ పొందడానికి ఇప్పుడు మనం వినాల్సినటువంటి మాట ఏంటంటే, సుబ్బారావు గారు మరి రక్షణ నాకు కావాలి, రక్షణ పొందాలి, నేను పరలోక రాజ్యంలో ఉండాలని చక్కగా మరి దేవుడు నమ్ముకున్నారు, చక్కగా మరి ప్రార్థన చేసుకున్నారు, క్షమాపణ పొందుకున్నారు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారని ఆయన మరి చక్కగా ఈ లోకంలో యాత్ర ముగించారు. కానీ విశ్రాంతిలో మరి బైబిల్లో ఇలా సెలవించబడుతూ ఉంది, ప్రయాసాలన్నీ కూడా ఇక్కడే పడ్డారు, కానీ అక్కడ ఏం పొందుకున్నారంట? ఇక నుంచి ఆయనకి ఏమి లేవు, యాత్రలు లేవి కూడా. యాతలు లేవని పడితే ఇక్కడ పడతాము, యాతలు లేవని వస్తే ఇక్కడ వస్తాయి. కానీ ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యక్తికి ఏముండవు? యాతలు ఉండవు. ఆకలి లేని, దప్పిక లేని రాజ్యం అది. స్తోత్రం చెల్లిద్దాం. ఏ రాజ్యం అది? ఆకలి దప్పిక లేని రాజ్యము, నిత్యం విశ్రాంతి ఆ దేశంలో ఉంటుంది. కనుక ఈ రోజు మనం అందరం కూడా ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా క్షమాపణ పొందుకోకపోతే, ఈ రెండు విషయాలనే మనం వింటే చాలండి. ఈ రోజు మనకు క్షమాపణ అవసరం, రక్షణ అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించడానికి ఏమి కూడా వేల చెల్లించమని చెప్పలేదు, రక్షణ పొందుకోవడానికి ఏమి వేల చెల్లించమని కూడా చెప్పలేదు. ఇప్పుడు నువ్వు ప్రభువా నన్ను క్షమించమని అడిగితే, నీ పాత్రవాత జీవితం విడిచిపెట్టగలిగితే, యేసుక్రీస్తు ప్రభు నేను క్షమించి తన బిడ్డగా చేర్చుకుని పరలోక రాజ్యంలోనికి మనం కూడా స్థానాన్ని ఇస్తారు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించిన గాక. 7వ వచనం చదువుకుందాం. మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మనిషిగా పుట్టినవాడు ఎవరైనప్పటికీ మరి మట్టిలో నుంచే తీయబడింది కాబట్టి ప్రతి మనిషి కూడా శరీరంలో మట్టి, మనం స్నానం చేసినప్పుడు సోప్తో కడిగినప్పుడు మట్టి వస్తుంది అనమాట మన శరీరంలో. ఈ మట్టిలో నుంచే తీయబడింది కాబట్టి తిరిగి మళ్ళీ ఈ శరీరం మళ్ళీ మట్టిలోనే కలుస్తుంది. ఈ భూమి మీద ఉన్నంత కాలము మరి ప్రభుని స్తుతించినట్లయితే, ప్రభుని గణపరిచినట్లయితే, ప్రభుని ఆరాధించినట్లయితే, దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశ ప్రకారము ఈ కార్యక్రమం జరిగినట్లయితే, 1 పరలోకము, 2 పాతాళము. ధనవంతుడు పేదలాజరు ఉన్నాడు. ధనవంతుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ధనవంతుడు. కానీ పేదవాడు ఏం మాట్లాడుతున్నాడంటే, ధనవంతుడు పక్కన పడిపోయిన రొట్టె ముక్కలు ఏరుకుంటుంటే పేదవాడిని కూడా కాలుతో తన్నివేశాడు అనమాట. అంటే అంత హీనంగా చూశాడు. కానీ దేవునికి ఈ ధనవంతుడు ఈ పేదవాడు అనేది ఉండదండి, కానీ మనిషికి ఉంటది. కానీ మనిషి దేన్ని చూసి ప్రేమిస్తాడు? ధనాన్ని చూసి ప్రేమిస్తాడు, డబ్బును చూసి ప్రేమిస్తాడు, బంగారాన్ని చూసి ప్రేమిస్తాడు, వెండిని చూసి ప్రేమిస్తాడు మనిషి. కానీ దేవుడికి అలాంటి తారతమ్యం ఉండదండి. పేదవాడిని ఒకేలాగా ప్రేమిస్తాడు, ధనవంతుడు కూడా ఒకేలాగా ప్రేమిస్తాడు క్రీస్తుని అంగీకరించినట్లయితే. కానీ క్రీస్తుని అంగీకరించకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి ఒకానొక రోజున ధనవంతుడు చనిపోయాడు, ఒకానొక రోజున పేదవాడు చనిపోయాడు. ధనవంతుడు ఏమంటున్నాడు? ఇష్టానుసారంగా జీవిస్తూ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమా అన్నాడండి. కానీ ఎక్కడికి వెళ్ళాడండి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి? వేసులతో తిరిగాడండి, ఇష్టానుసారంగా జీవించాడు, నచ్చినట్టు జీవించాడు, తాగాడు, తిన్నాడు, డాన్సులు వేసాడండి, నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. కానీ
రొట్టె మొక్కలు పడిపోయిన రొట్టె మొక్కలు వేరుకుంటున్న వాడు చూడండి ఎక్కడికి వెళ్ళాడండి, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. తండ్రి అబ్రహామును రొమ్మును ఆనుకున్నాడు అన్నాడండి. అప్పుడు కేకలు పెడుతున్నాడంట. ధనవంతుడు ఏమని కేకలు పెడుతున్నాడు తెలుసండి? అబ్రహాం, లాజరు నీ చిటికిన వేలు ముంచి ఒక్క చుక్క నీళ్లు నా నాలుక మీద అయ్యి, నా నాలుక ఈ నరక యాతనలో కాలిపోతుంది. నరకం ఎలా ఉంటుందో తెలుసండి? అగ్ని ఆరదంట, పురుగు చావదంట. అలాంటి భయంకరంగా ఉంటది నరకము. చూడండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి. అలాగే ఆ పేదవాడు చక్కగా అబ్రహాముని రొమ్మును ఆనుకున్నాడు. ఒక చుక్క నీళ్ళేయటానికి వీల్లేదు నాన్న. అయితే ఆ ధనవంతుడు కోరుకున్నాడంట, నీళ్లు రావటానికి వీల్లేదు నీ దగ్గరికి అన్నప్పుడు, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు ఈ భూలోకంలో, వాళ్ళని ఈ నరకానికి రాకుండా కాపాడు, ఈ నిత్య నరకంలోకి పడిపోకుండా కాపాడని ఆ లాజర్ను వేడుకున్నాడండి. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అలాగే ఇక్కడ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరేమైనప్పటికీ ప్రతి వారు కూడా తండ్రి దగ్గరికి వెళ్లాల్సిందే, ప్రతి వారు కూడా మరణించాల్సిందే. ప్రభు సన్నిధిలో క్రీస్తుని అంగీకరించి దేవుని ఇష్టానుసారంగా జీవించినట్లయితే నిత్యత్వం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది. ఆకలి దప్పికలు లేని రాజ్యం అండి. కొట్లాట్లు లేవు, పోట్లాట్లు లేవు, ఇది నాది అది నాది అనే పని లేదు. రోజు సంపాదించాలి, పనికి వెళ్ళాలి, కూలికి వెళ్ళాలనే ఆ ప్రమేయం లేదండి. చూడండి, ఆ దేవదూతల సమూహంతో పరలోక రాజ్యంలో ఆకలి దప్పికలు లేని రాజ్యంలో మనము దేవుడు చక్కగా ఉంచుతాడనమాట. దగదగా మెరుస్తుంది పరలోక రాజ్యము. దేవుని సన్నిధిలో చక్కగా ఆనందంతో సంతోషంతో ఆ పరలోక రాజ్యంలో నిత్యత్వం కలిగి మనం ఉంటాము, సంతోషంగా ఉంటాము ఆ పరలోక రాజ్యంలో. ఆ రాజ్యం కోసం ప్రతి ఒక్కరూ పోరాడదాం, ప్రతి ఒక్కరూ ఆ స్థానం కోసం సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ధనవంతుడి గురించి మాట్లాడావు, లాజరు గురించి మాట్లాడావు తండ్రి ప్రభువా. అయా ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి అయా నిత్య నరకానికి వెళ్లిపోయాడు. అయా తండ్రి ప్రభు, ఈ లోకంలో కష్టాన్ని అయా అనుభవించిన వ్యక్తి నిత్య రాజ్యంకి చేర్చగలిగాడు తండ్రి. నీ సన్నిధి అనుగ్రహించిన ఈ బిడ్డలకి అయా సుబ్బారావు గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధి తోడించమని, దీవించమని, ఆశీర్వించమని, సహాయించమని, అయా నీ సురక్షితమైన రెక్కల కింద భద్రపరచమని చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మునుపుట వలె మరి ఆత్మ నీ దగ్గరికి వచ్చిన ఆత్మ తిరిగి నీ ఆత్మ నీ దగ్గరికి వెళుతుండగా, నీ దగ్గరకు వచ్చుతుండగా ఆత్మలకు తోడుండమని, సహాయించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. మీరు చాలా చేయాలి.